బేబీ గర్ల్ ఎన్టీ స్కాన్ వచ్చేసి చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ సిరీస్ అనమాట స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే నాకు కొంచెం అంటే ఏం తిన్నా బాగా తగ్గడం లేదు, అందుకే నేను ఇప్పుడు సదాపుడి రోజు తింటున్నాను డైలీ, అంటే జీర్ణ అవుతుంది అనుకొని. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి నాకు ఫస్ట్ పాప కదా, నా బేబీ గర్ల్ది ఎన్టీ స్కాన్ బ్లాగ్ అనమాట. నా ఎన్టీ స్కాన్ ఎలా ఉందో అండ్ అది వీడియో అయితే లాస్ట్ వరకు చూసేద్దాం, వచ్చేయండి. అండ్ నా దగ్గర అయితే రిపోర్ట్స్ అయితే లేవు, బట్ ఫొటోస్ ఉన్నాయి. రిపోర్ట్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ ఉన్నాయో మా పాపకు ఇప్పుడు 1 and 5 years. ఎక్కడ పెట్టాను, ఎక్కడ ఉన్నాయో, మా అత్తవారి ఇంట్లో ఉన్నాయో నాకైతే గుర్తులేదు. అండ్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్కి వచ్చేసి బేబీ గర్ల్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే నేను క్రిస్టియన్ హాస్పిటల్ బైరంపూర్లోనే అన్నీ చేసుకున్నాను. అండ్ అది కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం హై రిస్క్ ఉండడం వల్ల నాకు అన్ని అల్ట్రాసౌండ్స్ అక్కడే చేశారు. టిప్పర్ స్కాన్, ఎన్టీ స్కాన్ అన్నీ. ఓన్లీ గ్రోత్ స్కాన్కి నాకు బయటికి పంపించారు. అండ్ 9 monthsలో చేస్తారు కదా, అది స్కాన్ కూడా నాకు బయటికి పంపించారు. ఇంకా తక్కినవన్నీ నాకు అక్కడే చేశారనమాట. అండ్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ చూసేద్దాం, వచ్చేయండి. నాకు వచ్చేసి ఎన్టీ స్కాన్ అప్పుడు చేస్తానికి 12 weeks 5 daysకి నాకు ఎన్టీ స్కాన్ చేశారు. అంటే నా ఎల్ఎంపి వాజ్ 12 weeks ఉన్నా. అండ్ నాకు ఎన్టీ స్కాన్లో వచ్చింది నా బేబీ గర్ల్, మా పాప అప్పుడుది 13 weeks 3 days అనమాట. అంటే ముందే నా ఎల్ఎంపి కంటే ఎక్కువ ఉంది. అప్పుడు నా ఎల్ఎంపి వచ్చేసి April 5, 2024. అండ్ నాకు డేట్ ఇచ్చిండ్రు January 10, 2025 అనమాట. అండ్ 1కి వచ్చేసి సిఆర్ఎల్ వచ్చేసి ఎడ్ లాక్లోనే ఉంది. అండ్ సిఆర్ఎల్ వచ్చేసి 7.35 centimeters 13 weeks 3 days 95%, 12 weeks 3 days అని -14 weeks 4 days అని వచ్చింది అనమాట. అండ్ ఎన్టీ వచ్చేసి 1.46 mm, అది నార్మల్ అని చెప్పారు నాకు. అండ్ ఎన్బి వచ్చేసి 2.59 mm అనమాట, అన్నీ నార్మల్. అండ్ నా పాప హార్ట్ బీట్ వచ్చేసి అంటే అప్పుడే నాకు ఫస్ట్ ఎన్టీ స్కాన్లోనే హార్ట్ బీట్ తెలుస్తుంది కదా, అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. నా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 143. అండ్ నేనేమనుకున్నాను అంటే చాలా రోజులుగా పిల్లలు లేరు కదా, నేను అనుకున్నాను ఈ బేబీ ఎలా అయినా కన్ఫర్మ్ అవుతుందేమో, ఎందుకంటే 143 అని వచ్చింది కాబట్టి. నేను అనుకున్నాను నా బేబీ నాకు చాలా ప్రేమ లవ్ చేస్తుందేమో, అందుకే 143 వచ్చింది. అండ్ నేను అప్పుడే అనుకున్నాను ఏంటంటే 143 అంటే 140 కంటే ఎక్కువ ఉంటే పాపే కదా. అండ్ అలాగే ఎన్టీ స్కాన్లో నాకు ఇది బేబీ ఎంటీరియర్ పోస్టీరియర్ నాకైతే చెప్పలేదు. లేదు ఉండండి, చెప్పారేమో. చెప్పలేదు ఎన్టీ స్కాన్లో చెప్పలేదన్నమాట. నేను ఓన్లీ 143 చూసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, మళ్ళీ 143 ఉంది, పాపే పుడుతుంది అనుకుంటున్నాను. మా హస్బెండ్ అన్నాడు ఏమైనా సరే పర్లేదు కదా అన్నాడు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి సింగిల్ అని ఉంది. అండ్ లైవ్ ఇంకా ఇంట్రారియన్ ఉంది. ఇంకా పెటల్ బాడీ అండ్ లెగ్ మూమెంట్స్ ప్రెజెంట్. అండ్ అలాగే 3 months అప్పుడు బేబీ ఎలా ఉంటుందో తెలుసా? అంటే మెడికల్లో ఏమంటే మనకు కొంచెం కనిపిస్తుంది అనమాట. అంటే మన ముందు ఒక టీబీ ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది, అండ్ అన్నీ కనిపించదు. అంటే నేను నా ఎన్టీ స్కాన్లో చూసింది ఏంటంటే, నేను చూసాను అనమాట బేబీ ఇక్కడ హెడ్, చేతులు 2 ఇలా ఉన్నాయా, కాళ్ళు 2. నాకైతే బేబీ ఇలా అన్నట్టు అనిపించింది. నేను అనుకున్నాను బేబీ హాయ్ చేస్తుందేమో. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ 3 years 4 years తర్వాత కదా కన్సీవ్ అయ్యాను. అండ్ అంతకుముందు 2 miscarriages అయ్యాయి కదా. అండ్ నేనైతే అంటే ఏడ్ చేసుకున్నాను అనమాట. అంటే అలా చూడగానంటే ఇప్పటి వరకు నాకు 2 monthsలోనే మిస్కరేజ్ అయిపోయింది. సో ఎప్పుడు బేబీ చూడలేదన్నమాట. అంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో అయినా సరే, ఎందులో అయినా సరే. అండ్ అక్కడ టీవీలో అలా చూసేసరికి నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఇది నిజం అనమాట, ఎవరు నమ్మంటే నమ్మకపోయండి. అండ్ నేనైతే చాలా ఏడ్చాను. బట్ నేను ఎప్పుడు నాకు ఎంత కష్టం వచ్చినా ఏడ్చినా బయటకైతే చెప్పను.
మా హస్బెండ్కి ఆ మాట అయితే నన్ను చెప్పలేదు. ఈ వీడియో చూస్తేనే మా హస్బెండ్కి కూడా ఎప్పుడు తెలుస్తుంది. 1.5 years అయిపోయింది. మా హస్బెండ్కి కూడా తెలియదు ఆ రోజు నేను ఆ రూమ్లో ఏడ్చినట్టు. నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను. బట్ అల్ట్రాసౌండ్స్ చేసిన మేడం అయితే నాకు చూసిందో లేదో నాకు తెలియదు. బట్ నేనైతే ఆ రోజు చాలా ఏడ్చాను. అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత నార్మల్ బాగానే ఉండిపోయాను. అండ్ నాకు అప్పుడు ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అప్పుడు సర్విక్స్ లెంత్ వచ్చేసి 4.0 centimeters, ఇంటర్నల్ వాయిస్ క్లోజ్ ఇంతకే అనమాట. అంటే అది మెడికల్లో కదా, అంటే హాస్పిటల్లోనే చేశారు. సో ఇంతకే ఉంది. అండ్ నేను మీకు డిస్ప్లే మీద పెడతాను కూడా. ఇది వచ్చేసి మన ఎన్టీ స్కాన్, మా పాప అప్పుడు ఎన్టీ స్కాన్ అనమాట. నేను మీకు డిస్ప్లేలో పెడతాను, చూసేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నేను అంటే ఇదొక్కటి నమ్మానమాట. ఇంటీరియర్ ఉంటే, అలాగే ఇంటీరియర్ ప్లజెంట్, అలాగే 140 కంటే ఎక్కువ హార్ట్ బీట్ ఉంటే, 150 వదిలేయండి, 140 to 150 లోపల ఉంటే, 140 to 150 లోపల ఉంటే పాపేనండి. ఎందుకంటే మా పాప అప్పుడు మొత్తం అలాగే వచ్చాయన్నమాట. అండ్ అందరిది అలా ఉండదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.